PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభకు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టిన సత్యప్రభ అభిమానులు. ఈ నెల 22న కుప్పంలో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను పగడ్బందీగా అమలు చేయాలి. నోడల్ అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి PS ప్రద్యుమ్న. వార్తల్లోని వివరాలు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభకు మరో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సత్యప్రభ మద్దతుదారులు రోడ్డెక్కారు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభకు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మద్దతుదారులు సోమవారం రాత్రి చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. చిత్తూరుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన సత్యప్రభ టికెట్ కేటాయించకుండా రాజంపేట ఎంపీ టికెట్ కేటాయించడం తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు నగరం సమగ్ర అభివృద్ధి జరగాలంటే సత్యప్రభకు చిత్తూరు అసెంబ్లీ స్థానం కేటాయించాలని డిమాండ్ చేశారు. అయితే చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గెలుపు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభకు అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నళిని తిరుకుమరన్, మురుగా, శివ, కోలా కిరణ్, అన్నపూర్ణ, నరేష్ చౌదరి, వినోద్ చౌదరి, ఈశ్వర్, జహంగీర్ ఖాన్, ఆజాద్, రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు ప్రజలు మొత్తం కోరుకున్నది మన సత్యప్రభ గారినే. ఏంటంటే ఈ డెవలప్ అంతా ఆగిపోతున్నది. ఆమె వస్తేనే డెవలప్ జరుగుతుంది. ఆమెకే సీట్ వేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. మా పార్టీ వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు, చిత్తూరు ప్రజలు కానీ ఆ సత్యప్రభకే సీట్ ఇస్తే ఆమె అభివృద్ధి అంతా కొనసాగుతుంది. జనాలతో ఉన్నారు కాబట్టి ఇంకా దగ్గర ఎలక్షన్ దగ్గర ఉంది కాబట్టి ఆమె 5 ఏళ్ళుగా జనాలతో ఉన్నారు కాబట్టి తక్కువ సమయం ఉంది కాబట్టి ఆమెకే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆమె సీట్ ఇచ్చి జనాలతో పోవాలనేసి మేమంతా సత్యప్రభను గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. చిత్తూరు ప్రజలు కానీ మేము కార్యకర్తలు. ఇక్కడ పరిస్థితి ఏమంటే అమ్మగారు ఉంటేనే మాకు సపోర్టు బలం అన్నీ ఉంది కాబట్టి మాకు టీడీపీలో ఎమ్మెల్యే గారి సీటు అమ్మకే ఇవ్వాలనేసి మా కోరిక. ఇది అందరూ కార్పొరేటర్స్ ఇంకా ప్రెసిడెంట్స్ టీడీపీ తరఫు నుంచి మేము సీఎం గారిని కోరుకుంటాము. ఈ మీడియా ద్వారా మేము మిమ్మల్ని కలుస్తాము. ఎందుకంటే మాకు సెక్యూరిటీ పర్పస్లో మేము కలిసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీడియా ద్వారా మేము మా కోరికను పెట్టుకుంటాము. దీన్ని మీరు పరిశీలన చేయాలనేసి మా ఉద్దేశము. దయచేసి మా అమ్మని మాకు ఎమ్మెల్యేగానే పెట్టాలని కోరుకుంటాము. అందరికీ నమస్కారము. ఈరోజు మన ఎమ్మెల్యే గారు సీటు తప్పకుండా ఇవ్వాలనేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. ఆయన ఎమ్మెల్యే గారు వస్తేనే మా డివిజన్ కానీ మన చిత్తూరే మనకు బాగుంటుంది. ఎమ్మెల్యే మనకి లేకపోతే మనకు చీటి కానీ ఇవ్వకపోతే అక్కడక్కడ నీళ్ళు ప్రాబ్లం అన్నిటికీ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ఎమ్మెల్యే తప్పకుండా సీట్ ఇవ్వాల్సి చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాను. ఆయన సత్యమణి సత్యప్రభ గారికి చిత్తూరు పట్టణంలో ఎమ్మెల్యే పదవి ఇచ్చినారు. ఆయమ్మ పదవికి ఏ ద్రోహం చేయకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ విచ్చలవిడిగా పోయి ఆయమ్మ దగ్గర బాగా వాళ్ళ మనసులో ఉండే కోరికలంతా అడిగి తీసుకునే కార్యక్రమం కూడా జరిగింది. అదేవిధంగా ఆయమ్మ కొన్ని వార్డులో వాటర్ ప్లాంట్ కూడా పెట్టినారు సొంత ఖర్చుతో. అదేవిధంగా ఆయమ్మ 13 కోట్లు ఖర్చు పెట్టి చెరువులు గుడికి తీసినారు. అలా టెంగినేరి చెరువు పార్కు హైవే రోడ్లు వెడల్పుతున్నారు. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయినారు. ఎవరు చేయని అభివృద్ధి పని అమ్మ చేయినారు. ఇంకా అభివృద్ధి పని చేయవలసి ఉంది ఆయమ్మ చేతి ద్వారా. కాబట్టి సత్యప్రభ గారికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే పదవి ఇస్తే బాగుందని మేము ఒక కార్పొరేటర్గా మేము మీ పత్రికా విలేకరుల ద్వారా మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22న కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
విధియ తిథితో కూడిన శుక్రవారం నామినేషన్ వేయడానికి మంచి ముహూర్తమని ఆ తేదీని నిర్ణయించారు. అయితే చంద్రబాబు గత 3 దఫాలుగా ఎన్నడూ స్వయంగా వచ్చి నామినేషన్ వేయలేదు. ఆయన తరపున పార్టీలో స్థానిక ముఖ్యులే ఆ ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కుప్పం వచ్చి తండ్రి తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తుండటంతో అక్కడ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేయడానికి ఆహ్వానిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె రాలేకపోయిన పక్షంలో గతంలో మాదిరే టీడీపీకి చెందిన స్థానిక ప్రముఖులు టీడీపీ అధినేత తరపున నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారులకు అందజేస్తారని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్నందున జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ను పగడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా సచివాలయంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సి విజిల్ యాప్ లో భాగంగా రిటర్నింగ్ అధికారులు ఏదైతే ఫిర్యాదులు అందుతాయో వాటిపై నోటీసు ఇచ్చి పెనాల్టీకి చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు తమ విధులను పక్కాగా చేపట్టాలని తెలిపారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల నుండి ప్రమాణం అనేది తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సపరేట్ బ్యాంక్ అకౌంట్ ను ప్రారంభించుకోవాలన్నారు. బ్యాంకుల వారీగా 1,00,000 పైన జరిగిన నగదు ట్రాన్సాక్షన్లకు సంబంధించిన రిపోర్ట్ ను పంపాలని, ఎన్నికల్లో భాగంగా బ్యాంకుల ద్వారా 1,00,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే ఇందుకు సంబంధించిన వివరాలను ఆడిట్ శాఖ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ప్రకటనలు పెయిడ్ న్యూస్ పై ఎంసీఎంసీ కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సెక్టోరల్ అధికారులు, ప్రీసైడింగ్ అధికారులు జాగ్రత్తగా తమ విధులను నిర్వహించాలని తెలిపారు. నోడల్ అధికారులకు ఎన్నికలకు సంబంధించి ఏదైతే విధులు కేటాయించామో ఆ విధులను తూచా తప్పకుండా నిర్వహించాలన్నారు. రిటర్నింగ్ అధికారులు రోజువారీ నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు స్థానిక జిల్లా సచివాలయానికి వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు. 1950 కాల్ సెంటర్ ను మరియు సి విజిల్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ గిరీష, జేసీ2 కమలకుమారి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, జిల్లా స్థాయి నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ పార్టీ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తానని పూతలపట్టు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పూర్ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనపై నమ్మకం ఉంచి పూతలపట్టు సీటు కేటాయించారని పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణ అన్నారు. మంగళవారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను రాజకీయాలకు కొత్త అయినా తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలుపుకొని ఎమ్మెల్యేగా గెలిచి తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తానని, నియోజకవర్గంలోని 5 మండలాలలో ప్రజలందరినీ కలుపుకొని పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ పార్టీ అభ్యర్థిగా గెలుపొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుని ముఖ్యమంత్రి మరోసారి ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐరాల మండల తెలుగుదేశం నాయకులు మహదేవ సందీప్ మాట్లాడుతూ, గత 2 సార్లు పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు గెలవలేదని, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించి అసెంబ్లీకి పంపిస్తామన్నారు. రాత్రింబవలు కృషి చేసి పూతలపట్టు నియోజకవర్గం అభ్యర్థి పూర్ణను గెలిపించి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేస్తామన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథులు. నా కుటుంబ నేపథ్యము, లేకుంటే నా ప్రొఫైల్ చూసో, లేకుంటే నా విద్యార్హతను చూసో నేను అభ్యర్థిగా పూతలపట్టుకు అభ్యర్థిత్వాన్ని దరఖాస్తు చేసుకుంటే నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి నాకు పూతలపట్టు టికెట్ను ఖరారు చేశారు. వారి నా మీద ఉంచిన దీంతో నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పూతలపట్టు నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేసి గెలిపించి పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ను బహుమతిగా ఇచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కలగంటున్నాము. అసమితిలో ఉన్న వాళ్ళని ఎవరిని ఫీల్ కావాల్సిన పని లేదు. వాళ్ళందరినీ కలుపుకుంటూ పోయి నేను ఐకమత్యంగా పనిచేసి
అభ్యర్థిగా తప్పనిసరిగా నేను గెలుచుకొని రాగలని నమ్మకం నాకు. ఇప్పుడు మాకు 10 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే లేకుండా. ఎస్సీ కాన్స్టిట్యున్సీ బైరిఫికేషన్ అయిన తర్వాత గత 2 టర్మ్స్గా కూడా మాకు ఎమ్మెల్యే లేకుండా పోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం జెండాని పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో రెపరెపలాడేటట్టు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త డే అండ్ నైట్ 20 రోజులు ఎంతగానో హార్డ్ వర్క్ చేసి ఎట్టి పరిస్థితుల్లో పూతలపట్టు ఎమ్మెల్యేని ఈసారి మేము అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున పంపిస్తాం. అది మేము అందరం లీడర్స్ తరఫున ఇది నాకు హామీ. సార్వత్రిక ఎన్నికల తనిఖీలలో భాగంగా చిత్తూరు జిల్లా పల్లిపట్టు గ్రామంలో 11 కేజీల బంగారంతో పాటు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ప్రారంభం అయినప్పటి నుండి ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ నేతలు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పల్లిపట్టు మీదుగా ఎటువంటి రసీదులు లేకుండా తరలిస్తున్న బంగారంతో పాటు వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారంతో పాటు వజ్రాలను తిరుపతి ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు దర్శించుకున్నారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురు దక్షిణామూర్తి మండపంలో వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూతలపట్టు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తాను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లలిత కుమారి తెలిపారు. గత 25 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ ఎంపీపీగా, జెడ్పీటీసీగా, ఒకసారి శాసనసభ్యురాలిగా పనిచేశానని, పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2 సార్లు పోటీ చేసి కొంతమంది నాయకుల స్వార్థం వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయినానని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ లలిత కుమారికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం వేరే వ్యక్తికి టికెట్ కేటాయించడంతో లలిత కుమారి వర్గం ఈ రోజు ఆమె స్వగృహంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 సార్లు ఓడిపోయిన తాను పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, తన కష్టాన్ని గుర్తించి మళ్లీ తనకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలని కంటతడి పెట్టుకున్నారు. లలిత కుమారికి అధిష్టానం టికెట్ కేటాయించాలని పక్షంలో అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని లలిత కుమారి వర్గీయులు తీర్మానించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు 45,625 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా 4.36 కోట్ల రూపాయలను భక్తులు కానుకలుగా అందజేశారు. శ్రీవారి సర్వ దర్శనానికి 5 నుండి 16 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.